బీసీలు అంటే ఒక ఓట్ బ్యాంక్ అని చూశారు. ఏ రోజు కానీ ఎప్పుడు కానీ బీసీలకు ఒక మంచి స్థాయి ఇచ్చిన పాపన ఏ ప్రభుత్వాన్ని పోలేదు. కానీ మన జగనన్న, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే బీసీలు ఒక వెన్నుముక్క లాంటి వాళ్ళని చెప్పి 56 కార్పొరేషన్లు తయారు చేసి, దానికి 56 చైర్మన్లు తయారు చేసి 612 మంది డైరెక్టర్లను నియమించి, అందులో భాగంగా 32 మంది బీసీ ఎమ్మెల్యేలను చేసి 11 మంది బీసీ మంత్రులను చేసి బీసీ డిక్లరేషన్ ఇచ్చిన ఏకైక వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఏ పార్టీ అయినా చూసుకోండి, ఓ బీసీలు ఒకరో ఇద్దరో ముగ్గురో ఉంటారు. కానీ మన జగనన్న మటుకు ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకే పెద్దపీట వేయాలనేసి ఏ పదవులు చూసుకున్నా మొట్టమొదటిగా జగనన్న గుర్తుకు వచ్చేది ఒక బీసీ, ఎస్టీ మైనారిటీలే. దానికి ముఖ్య నిదర్శనం ఈ రమేష్ ఒక చిన్న సాధారణ కుటుంబంలో జన్మించి, మా నాన్నగారు ఎప్పుడో ఒక 20 సంవత్సరాల కిందట వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మున్సిపల్ చైర్మన్ చేశారు. అన్న ఆశయాల కోసం నేను కూడా ఖచ్చితంగా అన్న వెంట నడవాలనేసి రావడం జరిగింది. నాకు రాజకీయాలు చాలా కొత్త. 2016-17లోనే అన్నతో నేను తిరగడం మొదలుపెట్టాను. కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా యాదవ సామాజిక వర్గం నుంచి చట్టసభల్లో అడుగుపెట్టిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ఈ రమేష్ యాదవ్ అని చాలా గర్వంగా మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. కడప జిల్లా నుంచి 4వ బీసీ బిడ్డగా చట్టసభలో అడుగుపెట్టి ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ప్రతి ఒక్కరికి చట్టసభల్లో చెప్తున్నాం. అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని అనేసి అన్నకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. మన బీసీ బిడ్డల ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ రమేష్ యాదవ్ ప్రతి ఒక్క అడుగు ఇంటికి అండగా ఉంటాడనేసి మనసు పూర్తిగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ నేను ఈ పోరాటానికి సిద్ధం. మీరందరూ సిద్ధమా అని గట్టిగా అడుగుతున్నాను. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను వినేంత వరకు మనం బీసీలందరూ కలిసి కట్టుగా పనిచేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలంటే అన్ని వర్గాలకు సమన్యాయం వచ్చేటట్టు, అన్ని వర్గాలకు సమన్యాయం అంటే ప్రజల్లో ఎంత ఎక్కువ వెనుకబడి ఉంటే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు తీసుకురాగలిగి, ఆల్రెడీ ముందుకు ఉన్న వాళ్ళకు ఈక్వల్గా సమానంగా నడపగించగలిగితేనే ఆ సమన్యాయం అందుతుంది. అలాంటి ప్రగతికి బాటలు వేసే రకంగా ఉండాలని కలలు కనడంలో లేదా మాటలు చెప్పడంలో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ముందు ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే లేకపోతే అది రాజకీయ పార్టీ కాదు. కానీ చేతల్లో దాన్ని పూర్తిగా 100కు 200% తీసుకురావాలనే ప్రయత్నం చేసి, ఆ ప్రయత్నం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా విజయవంతంగా చేయగలిగిన రాజకీయ పార్టీలు స్వాతంత్రం తర్వాత దేశంలో అతి తక్కువగా ఉంటే, విజయవంతంగా 5 ఏళ్లలోనే పూర్తి చేసిన ఘనత ఏ పార్టీకైనా ఉంటుందంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. ఇది మన పార్టీ వాళ్ళకే కాదు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు, 5 ఏళ్లలో ఏం చేయగలిగాము. 5 ఏళ్లలో ఈ రోజుకైనా సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా రాక కూర్చొని మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ పిలవగలిగే రకంగా కాలర్ ఎగిరేసి పోగలుగుతున్నామంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మనసా వాచ నమ్మి ప్రజలకు అడగకుండానే అడిగిన దానికంటే ఎక్కువ చేసిన తర్వాత పేద వర్గాలకు కానీ ప్రజలందరికీ రాష్ట్రంలో అయినప్పటికీ ఫలితాలు ఉన్నప్పుడు ఏవి చేయనక్కర్లేదు, వీళ్లకు మాయ మాటలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఓపెన్గా ఏదైనా చేయొచ్చు అనే స్థిరమైన నిర్ణయానికి ఈయన వచ్చాడా అనే అనుమానం వస్తుంది చంద్రబాబు నాయుడు. అందుకే ఈసారి గతంలో లాగా సాకులు కూడా చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఆయన పాలన 10 నెలలు చూసిన తర్వాత ప్రజలకు ఎందుకు వద్దో కూడా అర్థమైంది. హామీలు ఇచ్చేసి అబద్ధాలని వాటిని ఈరోజు తుంగలో తొక్కేసి
ఇంకా 5 ఏళ్ళు తనను ఎవరు చేయలేరని ఆయన సాగిస్తున్న దుర్మార్గ పాలన చంద్రబాబు నాయుడు గారు ఏది ఉందో దాన్ని ఎక్స్పోజ్ చేయడంతో పాటు మనకు సంబంధించినంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా స్థిరమైన దీంతో ఇంత గట్టి ఎదురు దెబ్బ తగిలిన అన్ఎక్స్పెక్టెడ్గా ఇంతగా తగిలిన ఒక షాక్ లాగా తగిలిన ఏమాత్రం దాన్ని చెక్కు చెదరకుండా మళ్ళీ అదే దీంతో ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీగా మనం ఉన్నామనేది మనం ఇప్పుడు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. పార్టీ స్ట్రెంగ్త్కి తగినట్టు ప్రజల్లో అన్ని వర్గాల్లోకి మనం పోగలిగేట్టు దాన్ని ప్రతిబింబించే రకంగా స్ట్రక్చర్ను తయారు చేసుకున్నాం. అందులో భాగంగానే మన బీసీ విభాగం, రకరకాల విభాగాలన్నీ ఉన్నాయి. ఈసారి బీసీ విభాగంలో మనం ఎక్కువగా ఇంతకుముందు ఉన్న కార్పొరేషన్ల వాటికి కూడా సపరేట్ ఇవి పెట్టి సో దట్ ఎవరి యాస్పిరేషన్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ రిఫ్లెక్ట్ చేసే రకంగా తీసుకొని మనం పార్టీని స్ట్రెంగ్థెన్ చేయడం, అల్టిమేట్గా పార్టీ స్ట్రెంగ్థెన్ అవుతుంది మీరంతా యాక్టివ్ అయితే. ఈరోజు వైజాగ్ ఇది జరిగినట్టుంది, నానా అన్ని రకాల ఇవి చేసి వాళ్ళది ఎక్సెప్షియో మెంబర్లు అందరినీ కలుపుకొని చర్చ చేయడి దాని వరకు అవిశ్వాసం మీద అది నెగ్గించగలిగారు. ఎవరు? ఓ బీసీ మహిళ మేయర్గా ఉన్న చోట మన వాళ్ళు ఎలక్టెడ్ కౌన్సిలర్ల దగ్గర నుంచి గ్రామస్థాయి వార్డు మెంబర్ల దగ్గర నుంచి వేసుకుంటే లక్షల్లో ఉన్నారు. అలాగే ఇప్పుడు పార్టీ పదవులలో లక్షల్లో వస్తున్నారు. వీళ్ళంతా ఒక పెద్ద మెషిన్. వాస్తవం ఏంటనేది ఎప్పటికప్పుడు మనం చెప్పగలగడం. నేను చెప్తున్న కోఆర్డినేటెడ్ మూవ్ అనేది మొదలు కావాలంటే, లేదా మీరు ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నవి కూడా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఏమైనా ఉన్నా ఇవన్నీ ప్లాట్ఫామ్స్ అన్నీ సెట్ అయితే ఖచ్చితంగా కిందికి పై కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి పెద్ద కష్టం కాదు. వీ విల్ డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. బట్ అల్టిమేట్ గోల్ వచ్చైతే మనము నెక్స్ట్ కాన్షియస్ ఓటుతో ప్రజలు వైఎస్ఆర్సీపీని ఎన్నుకోవాలి. ఆ రకంగా ప్రజల్లోకి మనం ముందుకు పోవాలి. ఆ ఎన్నుకోవడం కూడా రియల్ కాన్షియస్నెస్తో, అంటే మేము ఎందుకు చేస్తున్నాము, జగనన్నను ఎందుకు ఎన్నుకుంటున్నామంటే ఇదిగో ఈ కారణాలతో అన్న స్పృహతో ఈసారి ప్రజలు ఒక ఘనమైన విజయం మనకిచ్చే రకంగా మనం ప్రజల్లోకి అంత చొచ్చుకుపోవాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన బలహీన వర్గాల పిల్లల్ని బ్రహ్మాండంగా ఇంజనీర్లు, డాక్టర్లు, ఎంబీఏ, ఎంసీఏ చేయించిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మన దేవుడు అని చెప్పేసి మర్చిపోదు. దాన్ని ఆసరాగా తీసుకొని ఆయనకన్నా 4 అడుగులు ముందుకేసి ఈరోజు సామాజిక న్యాయం అంటే ఏంటి అసలు? చిన్నప్పుడు రాస్తూ ఉండేవాళ్ళం మేము కూడా గోళ్ళ మీద, సామాజిక న్యాయం కావాలా, సామాజిక న్యాయం నెరవేరాలా అని చెప్పి. అరే బాబు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఎవరా అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గరికి పోయేవాళ్ళం. మీ బీసీ వాడు ఏందిరా బాబు, పక్కలరా పోయాడు. ఈరోజు 50% మార్కెట్ యార్డులో, పాలక మండలిలో ఆఖరికి 25 మంది మంత్రులు ఉంటే 17 మంది మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి గౌరవించిన ఏకైక వ్యక్తి మన లీడర్. ఈరోజు ఏది చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయం? మా బీసీ ఉప ముఖ్యమంత్రి పదవి ఏది ఏమైపోయింది? సామాజిక న్యాయం ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు? ఇవన్నీ కూడా చర్చ మొదలవ్వాలా. చర్చ మనతోనే స్టార్ట్ అవ్వాలా. మరలా చెప్తా ఉన్నాం, రేపు అధికారం మనదే, మన బహుజనులదే, బడుగు బలహీన వర్గాలదే. పూలే గారిని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు, మహాత్మా పూలే గారిని ఎంత గొప్పగా మనం అభిమానిస్తామో, మన అభినవ పూలే జగనన్నని అంతకన్నా రెట్టింపుగా మనం గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలా. ఆ బాధ్యత మనది. మనకి సామాజిక న్యాయం ఎవరిస్తారు? పోట్లాడితే కానీ సామాజిక న్యాయం ఇదిగో నేను ఇస్తున్నానని చెప్పేసి ప్రేమగా ఇచ్చిన జగనన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, మరలా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టవలసిన బాధ్యత మన అందరిది. జగనన్న పరిపాలనలో
2.0 పరిపాలనలో మనదే పరిపాలన, మనదే అధికారం అనే మాట కార్యకర్తలు, లీడర్స్